హలో గాయ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకెందుకో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను 9th చదివేటప్పుడు ఒక అమ్మాయి న్యూ జాయిన్ అయింది. తను నా బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు, నార్మల్ ఫ్రెండ్. అయితే ఒక అతన్ని లవ్ చేసింది. లవ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకో ఏమో కానీ తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. మేము 10th వచ్చిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ని అడిగితే తను ఇలా సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్స్ జరిగి 5 ఇయర్స్ అవుతుంది. కానీ ఏ రోజు గుర్తు రాలేదు. ఈ రోజు ఎందుకో కానీ గుర్తొచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇంటర్ చదివేటప్పుడైతే నా సీనియర్స్ కానీ, నా జూనియర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ చాలామంది అసలు చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. అస్సలు మర్చిపోలేము వాళ్ళని. ఈ ఫ్రెండ్షిప్ డే రోజైతే అసలకి వాళ్ళు గుర్తొస్తా ఉండేవాళ్ళు. భలే ఏడుపొచ్చేది. ఎంతకైనా మ్యారేజ్ అయిన తర్వాత జరిగిపోయినయన్నీ గుర్తొస్తా ఉంటాయనమాట. మనం చదువుకునే టైంలోనే బాగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ లైఫ్ తిరిగి రాదు కదా! ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే మళ్ళీ ఆ లైఫ్ అస్సలకి తిరిగి రాదు. నేను ఇంటర్ చదివేటప్పుడైతే అస్సలకి చాలా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే మా రూమ్మేట్స్ కానీ, కాలేజీలో ఫ్రెండ్స్ కానీ అస్సలు మర్చిపోలేను. మేమందరం బాగానే ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మళ్ళీ ఆ మెమోరీస్ ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా భలే ఏడుపొస్తూ ఉండేది. కాలేజీలో అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అనుష. దాన్నైతే అస్సలు మర్చిపోలేనండి. ఎందుకంటే అది నేను ఇద్దరం ఒకేలాగా చేస్తాము. ఏది చేసినా కానీ ఇద్దరం ఒకేలాగా చేస్తాము. టిఫిన్ తెచ్చుకున్నా కానీ ఇద్దరం ఒకేలాగా తెచ్చుకుంటాం. ఇద్దరం కలిసే తింటాము. క్యాటరింగ్‌కి కానీ, తమ్మేయడానికి కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం తను. తన కాంటాక్ట్ కూడా నా దగ్గర లేదు. తనని చాలా మిస్ అవుతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.